ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆగ్రహించారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని అడ్లూరి దర్శించుకున్నారు. కోనసీమలో విపత్తు సంభవిస్తే తెలంగాణకు ఏ విధమైన సంబంధం లేదన్న పవన్ వ్యాఖ్యలు బాధ కలిగించాయని అడ్లూరి అన్నారు. చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సోదరభావం నెలకొన్న సమయంలో తప్పుదోవ పట్టించే విధంగా పవన్ మాట్లాడడం సరికాదని అడ్లూరి అన్నారు. తెలంగాణ గురించి మాట్లాడేటప్పుడు పరస్పర గౌరవం పొందేలా మాట్లాడడం సరైన నిర్ణయమని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు గత కొద్ది రోజుల క్రితం యావత్ తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఈ కొండగట్టు ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకొని వారు కూడా ఈ స్వామివారు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు స్వామివారి భక్తులు. మరి ఆ స్వామివారు వారు చేసినటువంటి మాట్లాడినటువంటి మాటలు వెనుకకు తీసుకునే విధంగా యావత్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి వారికి మేము ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు ఒక ప్రాంతానికి సంబంధించిన ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఉప ముఖ్యమంత్రిగా పదవిలో ఉండి మాట్లాడడం అత్యంత బాధాకరం. ఎందుకంటే యావత్ తెలంగాణ ప్రజలు కూడా చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా రామ్ చరణ్ గారు కానీ అభిమానులు ఉన్నారు. వారి యొక్క సినిమాలు కూడా పెద్ద ఎత్తున కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కూడా పెద్ద ఎత్తున కూడా మన తెలంగాణ ప్రజలు ఆస్వాదిస్తారు. గొప్పగా అభిమానులు ఉన్నారు. మరి యావత్ తెలంగాణ ప్రజలు గురించి ఏమాట్లాడిండు, వారి యొక్క కోనసీమలో ఉన్నటువంటి కొబ్బరి తోటలు కానీ, వారికి ఉన్నటువంటి కొబ్బరి చెట్లు కానీ తెలంగాణ ప్రజల యొక్క కన్నుబడ్డది కాబట్టి ఓం స్వస్తి సామ్రాజ్యం గోజ్యం వందవాసరే భూమావాప్త ప్రభూతాయ ఆంజనేయ శోక వినాశక లక్ష్మణ ప్రాణదాత దశగ్రీవ బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.